మిలిటరీ అనాలిసిస్ట్ టామ్ కూపర్ ఆపరేషన్ సింధూర్ మీద పూస గుచ్చినట్లుగా ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఇది భారతదేశం క్లియర్ కట్ విజయం, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి పాక్ అణ్వాయుధాలకి ఎలాంటి ముప్పు ఏర్పడిందో, బ్రహ్మోస్ లాంటి స్కాల్ప్ లాంటి క్షిపణులతో బెంబేలెత్తిపోయింది పాకిస్తాన్. ఇక మిగతా ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, లేకపోతే మిగతా ఎయిర్ బేస్లు 11 ఎయిర్ బేస్లు దెబ్బతిన్నా కూడా కిరాణా హిల్స్ మీద ఎప్పుడైతే బ్రహ్మోస్ లాంటి క్షిపణులు దాడి చేయడానికి ముందుకు వచ్చాయో, ఇక చైనాకి చెందినటువంటి HQ-9 అలాగే మిగతా రాడార్ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయలేదు. పైగా అవి పనిచేయకపోవడంతో పాటు మన యొక్క డిఫెన్స్ వ్యవస్థ మొత్తం అక్కడ నాశనం చేసి వచ్చేసింది అవి పనిచేసేలోగా. అంటే అంత ఆలస్యంగా పనిచేస్తున్నాయి. ఆ పనిచేసేటటువంటి HQ-9 లాంటి రాడార్ వ్యవస్థ కూడా ఎందుకు పనికిరాదు, లేటుగా పనిచేసినా కూడా అని టామ్ కూపర్ అయితే స్పష్టంగా చెప్పేశాడు. ఆపరేషన్ సింధూర్లో ఎప్పుడైతే కిరాణా హిల్స్ మీద భారత్ దాడి చేసిందో, ఇక అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలని మార్చడానికి పాకిస్తాన్కి తలకాయ నొప్పి అయింది. ఇంకా అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి అంటే, అంత పెద్ద అణ్వాయుధాలు ఉన్నా కూడా ఏదైతే పాకిస్తాన్ బలం అనుకుని ఉందో వాటిని బలహీనతగా భారతదేశం మార్చేసింది. ఇక అప్పుడే HQ-9 వ్యవస్థ పనిచేయకపోవడం మానేసింది. ఆ తర్వాత పాకిస్తాన్, అమెరికా, సౌదీ అరేబియా మిగతా దేశాల యొక్క కాళ్ళ వేళ్ళ పడి భారతదేశాన్ని ఎలాగైనా సరే మీరు ఆపండి అని చెప్తే ఆ తర్వాత బ్రీఫింగ్ ఇచ్చుకొని ఆపడం జరిగింది. ఈ విషయాన్ని టామ్ కూపర్ నిన్న మొన్న స్పష్టంగా చెప్పేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ నమ్ముతుంది, పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. ఇక్కడ ఎవరు ఒప్పుకోవడం లేదంటే రాహుల్ గాంధీ ఒప్పుకోవడం లేదు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఒప్పుకోడు. అది మన దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర ప్రతిపక్ష నాయకులు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయం టామ్ కూపర్ వచ్చి స్పష్టంగా వాళ్ళ చెవుల్లో చెప్పాలేమో, రాహుల్ గాంధీతో పాటు ఈ కుహనా మేధావులందరికీ.